హాయ్ హలో నమస్తే నేను మీ రవిదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈ అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఎవరంటే నిరుద్యోగులని 100% మన సీఎం సార్ చెప్పుకోవడం జరిగింది. అందుచేత మేము టైటిల్ ఏం పెట్టామంటే నిరుద్యోగుల సీఎం సార్ వెంటనే టీఎస్పీఎస్ ప్రక్షాళన చేపట్టండి. టీఎస్పీఎస్ ప్రక్షాళన కాకుండా టీఎస్ఎల్ఆర్బి అలాగే గురుకుల బోర్డు అలాగే డిఎస్ నిర్వహించే బోర్డ్స్ కూడా ప్రక్షాళన చేపట్టాలని మీ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ప్రక్షాళన చేపట్టకపోతే అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు జరిగిన నిరుద్యోగులకు ఆత్మహత్యలు, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి ప్రధాన అంశాలపైన ఈరోజు చర్చ జరుగుతుంది. ఎందుకు మరి చనిపోతున్నారని చూస్తే టీఎస్పీఎస్ ప్రక్షాళనకు చేపట్టాలి, లేట్ అవుతుంది ప్రాసెస్. ఈ లేట్ అవుతున్న ప్రాసెస్లో ముఖ్యంగా నిరుద్యోగులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. ఈ గురవుతున్న తరుణంలో వాళ్ళు ఎంతో కష్టపడి 4-5 సంవత్సరాలు కష్టపడి ఇక్కడ ఉండి హైదరాబాద్ నగరంలో, వరంగల్ నగరంలో, కరీంనగర్ నగరంలో వారి యొక్క పట్టణాలలో స్థిరంగా ఉండి చదువుతూ ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేని పరిస్థితులలో వారు చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి చనిపోవడానికి కారణాలు ఏమున్నాయి అని ప్రభుత్వం చెప్పాల్సిన అంశాల గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మనకు నిరుద్యోగ బస్సు యాత్ర అలాగే టీఎస్పీఎస్ ప్రక్షాళనలో ముఖ్యంగా కీలక పాత్ర పోషించినటువంటి నిరుద్యోగి అయినటువంటి పిహెచ్డి క్యాండిడేట్ అయినటువంటి జనార్దన్ ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. ఈ అంశాలపైన ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా అతను చర్చించడంతో పాటు నాకు రోజు కాల్స్ అంటే మనకు వాట్సాప్ కాల్స్ అయితేంది, మెసేజెస్ అయితేంది, యూట్యూబ్లో కామెంట్స్ అయితేంది, వాటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ యొక్క యాత్రలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే చాలా అంశాలపైన చర్చలో పాల్గొన్నాడు. ఏది మనకు ఇది టీఎస్పీఎస్ నిర్వహించే అనేక సమస్యలపైన కూడా ఈయన మన జనార్దన్ గారు అనేక అంశాలపైన చర్చ పాల్గొన్నారు. కాబట్టి అతన్ని ఈరోజు మనం స్టూడియోకి పిలవడం జరిగింది. రైట్, మనం ఏమంటున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు అధికారంలో రావడానికి ప్రధాన కారణము 30 లక్షల మంది నిరుద్యోగులని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక ములుగు ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే ఈరోజు ఎమ్మెల్యే సీతక్క గారు 30,000 ఓట్లతో గెలిచింది, మెజార్టీతో గెలిచింది. అలాగనే కొడంగల్ ప్రాంతంలో కూడా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం 30,000 ఓట్లతోనే గెలవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆ ప్రాంతం నుండి దాదాపుగా ఒక 20,000 మంది నిరుద్యోగులు ఉంటారు. ఆ నిరుద్యోగులు ఏం చేసినట్టే ఆ 20,000 మందితో పాటు తన కుటుంబంలో ఉన్న వాళ్ళతోటి ఓటు వేయించడం వల్లనే వాళ్ళు గెలిచిందని ఒక ఆలోచన మన సీఎం సార్ కూడా తెలుసు. కాబట్టి మేమేమంటున్నామంటే తొందరగా ప్రక్షాళన చేపడితే మాకు ఒక భరోసా ఇచ్చిన వాళ్ళైతామని మనకు ఈ యొక్క స్టూడియోకి రావడం జరిగింది. ఈరోజు జనార్దన్ గారు సార్ మీ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జనార్దన్ అనుమలపురి. మేము ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉన్న తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయినాక కూడా తర్వాత జరిగిన కాలక్రమంలో వచ్చినటువంటి అన్ని ఉద్యమాలలో కూడా భాగస్వాములం అయినాము. ఆ సామాజిక చైతన్యంతో చాలా అంశాలలో ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మన నిరుద్యోగుల గురించి వీళ్ళ ఉన్న సమస్యలు ఏంటి, ఏ విధంగా తీరాలి, ప్రభుత్వ దృష్టికి ఏ విధంగా పోవాలనేటువంటిది మేము ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము ఇక్కడ ఏం చేయబోతున్నామంటే ఇలా సీఎం సార్కి ఈ వేదిక నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ వేదిక పోయినా కానీ ఈరోజు మాకు నిరుద్యోగులకు వల్లనే మా ప్రభుత్వం వచ్చిందనేటటువంటిది చెప్పడం జరుగుతున్నది. దానికి మా నిరుద్యోగుల యొక్క పాత్ర ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ రావడానికి మేము ఎంత కష్టపడడం దాన్ని గుర్తించినందుకు రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ నిరుద్యోగులు భాగస్వామ్యం ఉందా లేదనేది మీకు ఒక్కసారి వాస్తవంలో ఒక చిన్న అంశాన్ని తెలియజేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్లో నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు తక్కువ, ఎక్కడ ఉండేటటువంటి హైదరాబాద్లో ఓట్లు వేసేటటువంటి వాళ్ళు ఎక్కువ బస్తీలు, ఆ బస్తీలలో ఉండేటటువంటి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోరు. వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగాల పట్ల వాళ్ళంతా సుముఖంగా ప్రిపేర్ అయితే ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలకే. కాబట్టి ఎక్కువ ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు పల్లెలలో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఈరోజు పల్లెలలో ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులను చైతన్యపరచడం వల్లనే ఈరోజు పల్లెలు మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నాయి. ఈరోజు పట్టణంలో మొత్తం బీఆర్ఎస్ ఆవా నడిచింది. కాబట్టి స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలలో పాత జిల్లాల ప్రకారం చూస్తే ఉన్న 9 జిల్లాలు మొత్తం కాంగ్రెస్ వైపు నడిచినాయంటే అది నిరుద్యోగుల వల్లనే సాధ్యమైనటువంటిది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ సార్ గారు ఒకటి పెట్టిన నిరుద్యోగుల సీఎం గారు రేవంత్ రెడ్డి అయితే మేమేమంటే
తొందరగా ఈ టీఎస్ఎల్ ప్రక్షాళన అయితే టీఎస్ఎల్ఆర్బి ప్రక్షాళన గురుకుల ప్రక్షాళన అయితే చేపట్టాలి అంటున్నాం కదా. ఏ అంశాలు ప్రక్షాళన చేపట్టాలి, ముఖ్యంగా ఆ అంశాలు ఏంటి అనే విషయాలపైన మన యొక్క జనార్దన్ గారిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చైర్మన్ అండ్ సభ్యుల నియామకం ఎలా జరగాలి, మరి ఏ కోణంలో జరగాలి. అయితే ఇంతకుముందున్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే ఎక్కువ రాజకీయ నాయకులకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నాయకులకి ఇవ్వడం జరిగింది. దానివల్ల టీఎస్పీఎస్ బోర్డు ఈరోజు ప్రక్షాళనకి కాకుండా ఒక ఉద్యమాన్ని నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటే బాగుంటుందని మనం అడగడం జరుగుతుంది. సార్ ఇక్కడ మీరు ప్రధానంగా నిరుద్యోగుల సీఎం సార్ అన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగి నుండి రాజకీయ నిరుద్యోగి నుండి ఈరోజు రాజకీయ పునరావాసం పొందలేదు. మేమేమంటున్నామంటే ఆయన రాజకీయ పదవి ఎంపీని అనుభవిస్తూనే నిరుద్యోగుల పోరాటాలను గౌరవించిండు. మేము కూడా చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాటన్నిటికీ ప్రెస్ క్లబ్లో పెట్టిన వాటికి మేము ఆహ్వానించగానే వచ్చి మా పక్షాన ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి మా పక్షాన గొంతును వినిపించినటువంటి వ్యక్తి. ఇక్కడ మేము ఏమంటున్నామంటే సార్ గారు నిరుద్యోగుల సీఎం సార్ కాదు, మా నిరుద్యోగుల ప్రతినిధే అక్కడ ఉన్నాడు అని ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఆ విధంగా ఫీల్ అవుతున్నటువంటి అంశం అది. అయితే చైర్మన్ సభ్యుల నియామకం ఎలా ఉండాలి అంటే రాజకీయ నాయకులు తీసుకోవడం వల్ల చాలా లోపాలు జరుగుతున్నాయి. ఈ పేపర్ లీకేజ్లు అయిపోయింది, పేపర్లు అమ్ముకోవడం అయిపోయింది. దీనివల్ల ఒక వ్యవస్థ నాశనం అవుతుంది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు 10 సంవత్సరాలు పట్టింది. ఒక గ్రూప్ 1 కోసం 14 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక గ్రూప్ 2 కోసం 7 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి లోపాలు లేకుండా చూడాలని అనుకుంటున్నాం. అయితే ఎవరు నియామకం చేపడితే బాగుంటుంది, ఎలాంటి వ్యక్తుల్ని? అయితే మనం గత అనుభవాలన్నింటిని చూస్తే అది ఏ ప్రభుత్వాలన్నీ ఉంటున్నాయి. గతంలో అసలు టీఎస్పీఎస్సీ అంటేనే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఒక రాజకీయ నిరుద్యోగులకు ఆవాసం, ఒక జోక్ ఉంటుండే. ఎన్టీ రామారావు అంటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తిని తీసుకొని పోయి నువ్వు అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది పో అక్కడ చేయండి, అది నాకెందుకు అన్నాడంట. ఒరే నాయన అది కాదురా, రేపు వాళ్ళే మనం ఏం చేయాలని చెప్పేటటువంటి వాళ్ళు కలెక్టర్లను వాళ్ళని అందరినీ నింపేటటువంటి బోర్డు అక్కడికి పో అంటే అక్కడ పోయి జాయిన్ అయ్యిందంట. అలాంటి ఉదాంతాలు కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు మనం టీఎస్పీఎస్సీలోనే ఇప్పుడు ప్రస్తుత బోర్డులో చూసుకుంటే ఒకళ్ళు టీచరు, ఒకళ్ళు డాక్టరు, వీళ్ళటువంటి వాళ్ళకి ఎలాంటి అసలు ఈ ఎగ్జామ్ల గురించి అవగాహన లేనటువంటి సిలబస్ గురించి తెలియదు, ఆ సిలబస్ అంశాల గురించి తెలియదు. అలాంటి వాళ్ళకి తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్కి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను ఏమంటున్నామంటే ఒక నిజాయితీ పరుని, ఒక ఐఏఎస్ చదివిన వ్యక్తిని, సభ్యులను కూడా ఒక మంచి పర్సన్ని, అంటే ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులను నియమిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు అందరు కోరుకునేది అదే కదా సార్. ఇప్పుడు మీరు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి గత బోర్డు పైన ప్రొఫెసర్ వినాయక్ సారు కేయూలో ఆయన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయ్యిండు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు తెలంగాణ స్టేటు డెమోక్రటిక్ ఫోరం నడుపుతున్నటువంటి వాళ్ళు జాగో తెలంగాణ బస్సు యాత్రలో కూడా మురళి సార్ వాళ్ళు నడిపిందంటే చాలా కీలకమైన వ్యక్తి. ఆ సార్ కేసు వేసిండు గతంలో టీఎస్పీఎస్సీ బోర్డు పైన. ఎవరు స్పందించినప్పుడే ఆ బోర్డు ఎస్టాబ్లిష్ అయినప్పుడే కేసు వేసిండు వీళ్ళ నియామకం అనేది మొత్తం డొల్లతనంతో ఉన్నదని. అప్పుడు ఆయన వేసినటువంటి కేసులోనే జడ్జిమెంట్లో వచ్చింది. ఆ రోజు ఏ రోజు వచ్చిందంటే June 16th వచ్చింది. 2000 ఈ సంవత్సరం June 16th వచ్చింది. అలా ఉన్నటువంటి బోర్డుల నియామకమైనటువంటిది శుద్ధ తప్పు, అది ఎలాంటి నియమాలు పాటించలేదు, వాళ్ళకి అర్హత లేదని చెప్పింది. అప్పుడు ఏం చెప్పింది, 3 నెలల వరకు టైం ఇచ్చింది. వాళ్ళని సవరించుకొని ఈ అంశాలు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక 3 నెలల టైం ఇచ్చింది. వాళ్ళు చేయలేదు. కాబట్టి అలాంటిది ఇక్కడ జరగొద్దని మన ప్రధానమైనటువంటి డిమాండు. ఇంకొకటి రాజకీయ నిరుద్యోగులది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ అనేది మొన్న గెలుస్తామనేటువంటి ఒక ఊపు వచ్చింది, జోష్ వచ్చింది. జనరల్ ఎలక్షన్లో ఒక వేవ్ రావడము, ఒక పార్టీకి పాజిటివ్ వేవ్ రావడం అనేది అక్కడ నైతికంగా సగం గెలుపు. కర్ణాటకలో అదే వచ్చింది, గెలిచిర్రు. ఇక్కడ అదే వచ్చింది, అదే గెలిచారు. గతంలో 2 సార్లు బీఆర్ఎస్కి వేవ్ వచ్చింది, గెలిచిర్రు. ఆ వేవ్ వచ్చే క్రమంలో ఏమైందంటే వీళ్ళకందరికీ కూడా ఈ ఎన్నికల ప్రస్తావన అది ఏ పార్టీ అని కానీ పండించేటోడు ఉంటాడు, ఇంకా రాజకీయ సమీకరణలు చేసేటోడు ఉంటాడు, పొలిటికల్ లాబింగ్ ఉంటుంది, ఎలక్టోరల్ లాబింగ్ ఉంటుంది. ఈ క్రమంలో అందరు వచ్చి ఒక చెరువు నిండిన చెరువు మీద కొంగలు వచ్చి వాలినట్టు వాలిరు. ఇప్పుడు ఆ కొంగలను అన్నింటినీ సాటిస్ఫై చేయాలంటే ఒక 7-8 బస్తాలు 10 బస్తాలు అప్లికేషన్ ఫామ్స్ వస్తాయి ప్రతి పార్టీకి. అట్లా వచ్చినాక ఒక 119 సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళు పోటీ చేసిర్రు, కొన్ని గెలిచేటోళ్ళు గెలిచి ఓడిపోయేటోళ్ళు వెళ్ళిపోయారు. మరి మిగతా వాళ్ళని సాటిస్ఫై చేసేందుకు ఏదో లక్కీ డ్రా లెక్క మనకు ఇప్పుడు లిక్కర్ నోటిఫికేషన్లు చేసినట్టు ఇప్పుడు అల్లకెళ్ళి ఒకటేసారి తీసి పికప్ చేసి తీసుకొచ్చి ఇల్లేసిర్రు అనుకో, మన జీవితాలు కూడా మళ్ళీ ఒక డ్రైనేజీలోకి పోయినట్టు పోతే అలాంటివి చేయొద్దు. జనార్దన్ ఏమంటుందంటే
ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టకూడదని అంటున్నాడు అన్నట్టు. ఒక ప్రొఫెసర్స్ని, ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో ఉన్నటువంటి వ్యక్తులను, ఒక నీతి నిజాయితీ పరులను తీసుకొచ్చి పెడితే ఈ వ్యవస్థ అనేది ముందుకెళ్తుంది, సమాజంలో మార్పులు జరుగుతాయి. తెలంగాణ ఉద్యమం కోసము కొన్ని వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యమాలు చేసిండ్రు. దీనివల్ల వారి యొక్క ఒక 10 సంవత్సరాలుగా వారి యొక్క అంటే ఒక యంగ్ జనరేషన్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ సమాజం. కాబట్టి ఇప్పటికైనా మన సీఎం సాబ్ గారు ఒక మంచి నిజాయితీ పరుని, ఒక చైర్మన్ని, అలాగే సభ్యులు కూడా ఎలాంటి రాజకీయ అంశాలు లేనటువంటి వ్యక్తుల్ని నియమిస్తే బాగుంటుందని తన యొక్క ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్స్ యొక్క విధానంలో లోపాలు ఏమున్నాయంటే, పోయినసారి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే 2016 ఎగ్జామ్ జరిగితే అందులో 35% డిలీట్ కావడం జరిగింది. రీసెంట్గా గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్ పేపర్ అయినా, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ పేపర్స్ అయినా ఇలా ఒక్కొక్క పేపర్ తీసుకుంటే 6 నుండి 7% డిలీట్ చేస్తున్నారు. మరి ఎందుకు డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? వాటిపైన మన యొక్క జనార్దన్ అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మన దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నట్టు వాళ్ళ దాంట్లో ఒక సర్టన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఆ క్వశ్చన్లో ఒక ఎగ్జామ్ 100 మార్కులకు పెడితే ఒక 9 క్వశ్చన్ల కన్నా ఎక్కువ పోకూడదు. ఇవాళ ఒక గ్రూప్ 2 ఎగ్జామే ఉంది, దానికి 4 పేపర్లు ఉన్నాయి. మనకు ఒక్కొక్క ఎగ్జామ్ ఇప్పుడు మొన్న జరిగిన ఎగ్జామ్లు అన్నీ చూస్తే, ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన 80,000 ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్లు జరిగిన ఎగ్జామ్స్ చూస్తే, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఎగ్జామ్సే చూస్తే, వీటిల్లో ఏంటంటే కనీసం ఒక్కొక్క పేపర్లలో ఒక 150 మార్కులు ఉన్న ఎగ్జామ్స్లలో 20 క్వశ్చన్లు 20 నుంచి 30 వరకు పోయినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్రూప్ 4 చూస్తే ఒక 4 పేపర్లు, 4 పేపర్లలో ఒక 15 పోయిన 60 మార్కులు, 60 క్వశ్చన్లు. 60 క్వశ్చన్లు పోయినప్పుడు అక్కడ అభ్యర్థి 60 క్వశ్చన్లకు ఎంత టైం కేటాయిస్తాడు? ఒక 1 మినిట్ వేసుకున్న గంట. ఇప్పుడు అభ్యర్థి ఒక క్వశ్చన్ ఒక 1 మినిట్ దాని మీద కేటాయించినాక ఆ క్వశ్చన్ తప్పు పోయి ఆ క్వశ్చన్ డిలీట్ చేసి ఆన్సర్ రాంగ్ ఉందని అందరికి ఇచ్చినప్పుడు అభ్యర్థి వెనక క్వశ్చన్ పోలేడు. అసలు నువ్వు ఒక టాలెంట్ ఉన్నాడు కిల్ చేస్తున్నట్టే కదా అభ్యర్థి. నువ్వు ఇదొక రకంగా ఏం చేస్తున్నట్టు, అభ్యర్థులను ఒక నిజాయితీగా చదువుకున్నటువంటి అభ్యర్థులు రాకుండా ఒక అడ్డుకట్టేస్తున్నట్టు, దీనివల్ల డిలే చేయడానికి మీరే ఒక లాజికల్గా ఒక ఇడెన్ అంబిషన్ తోటి పెడుతున్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక మంచి ప్రొఫెసర్లనే, ఒక ఇంటిగ్రిటీ ఉన్న ప్రొఫెసర్లని మీరు చూజ్ చేసుకుంటారు పేపర్ ఎంపికకు, క్వశ్చన్ చేసుకోవడానికి. ఆ క్వశ్చన్స్ కూడా 4-5 చేసుకొని దాన్ని ర్యాండమ్గా చైర్మన్ గారు పికప్ చేస్తాడు ఫైనల్ పేపర్కు. అది ఎవరికి తెలియదు ఎవరు చేసిరు అనేటటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది ఒక పేపర్కు 10 మందితో క్వశ్చన్లు పంపిస్తారు, ర్యాండమ్గా పికప్ చేసి ఇస్తారు. వాళ్ళు చేసినప్పుడు ఆ వ్యక్తితోటే, ఆ పేపర్ తయారు చేసిన వ్యక్తితోటి, ఆ క్వశ్చన్ తయారు చేసిన వ్యక్తితోటి ఆన్సర్ ఏది, దానికి ఎందుకు ఏంటి అనేది ఆయనతో ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే అయిపోతుంది కదా. తీసుకొని అదే కీని నువ్వు చేస్తే అయిపోతుంది కదా. మరి ఎందుకు చేయట్లేరు? ఒక క్వశ్చన్ తయారు చేసి ఇచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వేరేది ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ ప్రామాణికమైనటువంటి బుక్ తెలుగు అకాడమీలో వాటిల్లో వేరు ఉంటుంది. వాళ్ళు వయసు మళ్ళినటువంటి వాళ్ళకున్న సామాజిక దృక్పథంతో ఇలా సామాజిక అంశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా సోషాలజీ పేపర్ ఉన్నది, ఆయన ఆలోచించేటటువంటి ఒక విధానం ఉంటుంది, బుక్లో ఉండదు ఒకటి, అభ్యర్థిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆయన నువ్వు ఏ యాంగిల్లో ఆలోచించినావు, ఆ క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ చేసినావు, దానికి ఉన్నటువంటి తాత్వికత ఏంది, ఫిలాసఫీ ఏంది అనేది ఉండాలి. ఇంకొకటి ఏం సార్, ప్రధానంగా ఉన్న అంశం ఏంటంటే, నీకు ఇండియాలో ఈ సోషల్ పేపర్కి ఆడిట్ ఎక్కడ జరుగుతుంది? ఒక ఎగ్జామ్కి ఆడిట్ జరుగుతుంది. అదేందో తెలుసా? ఒక ఐఐటి జేఈకి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆడిట్ జరుగుతుంది క్వశ్చన్ పేపర్ పైన. టీఎస్పీ ఏ ఎగ్జామ్లకు ఆడిట్ జరగదు. ఆడిట్ జరగడం వల్ల ఏమవుతుందంటే వీటన్నిటిని అంశాలు ఉంటాయి. మనకు ఎగ్జామ్ పేపర్ సెట్టింగ్లో చాలా అంశాలు ఉంటాయి. ఏంటంటే ఒక 25% ఈజీ, 25% మోడరేట్, 25% కొద్దిగా టఫ్, ఇంకా 25% టఫ్. ఎప్పుడైతే అభ్యర్థి ఉద్యోగం రావాలంటే మోడరేట్ దాటి టఫ్ నుంచి హార్డ్ క్వశ్చన్స్కి రావాలి. వీళ్ళు ఏంటంటే టఫ్ వెరీ హార్డ్ చేసే క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ క్వశ్చన్ ఏదో ఒక రకంగా ఒక జటిలం చేయాలని చెప్పి ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్లోనే తప్పు చేయడం జరుగుతుంది, ఆన్సర్ ఇవ్వడంలో తప్పు జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ఒక క్వశ్చనర్ తయారు చేయించేటోళ్ళతోటే దానికి వాళ్ళ క్వశ్చన్కి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎందుకు అడగాల్సి వస్తుంది, అభ్యర్థిని ఆ క్వశ్చన్ నుండి ఏం డ్రిల్ చేయాలనుకుంటున్నావు, ఎందుకు పెట్టినావు, దానికి ఉన్నటువంటి ఫిలాసఫీని అడగాలి, దానికి ఉన్నటువంటి ఆన్సర్ను రాసుకోవాలి. అవన్నీ నీకన్నా ఉంటాయి కదా, చైర్మన్ దగ్గర ఉంటాయి. ఆ క్వశ్చన్ ర్యాండమ్గా పికప్ చేసినావు, అదే క్వశ్చన్ ఆన్సర్ను నువ్వు పెట్టేసి నువ్వు అప్లోడ్ చేసేసాయి. ఎమ్మటి ఎగ్జామ్ అయిపోయిన 2 రోజులకు అఫీషియల్గా నువ్వు ఇది అప్లోడ్ చేసినాక మళ్ళీ అభ్యర్థుల నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తుందనేది చూసి చేయాలి. ఇప్పుడు ఆడిట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఉందో అది వయలేట్ కాకుండా ఉంటుంది. ఇంకో
ట్రాన్స్లేషన్ అనేది అత్యంత కీలకం. ఇంకొకటి మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, మనకు ఇప్పుడు గతంలో మొన్ననే ఒక 2 నెలల ముంగట గురుకుల ఎగ్జామ్స్ జరిగినాయి. గురుకుల ఎగ్జామ్స్లో ఒకటి ఉంటుంది, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్స్. వాళ్ళందరికీ తెలుగు మీడియం చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 75 నుండి 85 డేట్ ఆఫ్ బర్త్, ఒక 90 వరకు ఉన్నోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ అప్పట్లో తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉంటారు. అందరూ కూడా 40 ప్లస్ 35 నుంచి 44 వరకు ఉన్నోళ్ళు ఉన్నారు. అప్పట్లో ఇంగ్లీష్ మీడియాలు లేవు, ప్లస్ వాడికి ఇంగ్లీష్లో కూడా మెటీరియల్ లేవు. అందరూ తెలుగులో చదువుకున్నారు. ఎందుకు వాళ్ళు తెలుగు అకాడమీ ఒక బుక్ తీసుకొని బీఈడీలో ఉండేది తీసుకొని చదువుకున్నారు. ఆడి పోయేసరికి ఇంగ్లీష్లో వచ్చింది పేపర్. ఆ పేపర్ను రద్దు చేస్తారా, అదే ఎగ్జామ్ కంటిన్యూ చేస్తారా ఏందనేది తెలియదు. మరి అలాంటి అసలు పేపర్ అట్లా పెట్టారు. గతంలో ట్రాన్స్లేషన్స్ అనేది చాలా తప్పు. ఇవాళ డిగ్రీ చదివినోడు వస్తుండు, దానికి ఇంగ్లీషు మినిమం అర్థం చేసుకోలేరా అంటారు. కానీ అభ్యర్థికి ఏమవుతుందంటే ఈ రెండింటి వచ్చినప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నువ్వు అభ్యర్థికి నువ్వు ఇంగ్లీష్ను ఎబిలిటీని టెస్ట్ చేయాలనుకుంటున్నావా, లేకుంటే ఆ క్వశ్చన్ టెస్ట్ చేయాలనుకుంటున్నావా? అయితే ఒక విషయం ఏంటంటే ఎగ్జామ్ పేపర్ విధానం లోపాలు, కీ లోపాలు ఒకటి ఉంటున్నాయి, ట్రాన్స్లేషన్ లోపాలు ఒకటి ఉంటున్నాయి. ముఖ్యంగా ఎగ్జామ్ నిర్వహించే విధానంలో చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రం కోసం అంటే తెలంగాణలో 2011 తర్వాత 2015లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. 2015లో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్పటికి ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2015లో నోటిఫికేషన్ వస్తే మనకు 2020లో ఏమైందంటే వాళ్ళకు ఉద్యోగ నియామకాలు చెప్పడం జరిగింది. 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే 2020లో వాళ్ళకి ఉద్యోగ నియామకాలు చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల గ్యాప్ ఇలాంటి లోపాలు చేయకుండా ముఖ్యంగా అంటే అలాంటి పేపర్ నిర్వహించడం వల్ల, వైట్నర్ వాడడం వల్ల, ఒకటి కీ పేపర్, ముఖ్యంగా కీ పేపర్ వల్ల ఇలాంటి లోపాల వల్ల ఒక వ్యవస్థ నాశనం అవుతుంది. కాబట్టి మన యొక్క సీఎం సార్ ఏం చెప్తున్నామంటే పేపర్ సెట్టర్స్ని మంచి వాళ్ళని నియమించండి, కీలు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి, సిలబస్లో ఉన్న అంశాలకు తగ్గట్టుగానే ఇచ్చినట్టు చూసుకోండి, ట్రాన్స్లేషన్ ఎలాంటి మిస్టేక్స్ ఉండకుండా చూసుకోవాలని మన యొక్క నిరుద్యోగమైనటువంటి జనార్దన్ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు ఎగ్జామ్ జరిగినాయి కదా, ఇది గ్రూప్ 4 అయితేంది, కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ అయితేంది, ముఖ్యంగా సిడిపిఓ ఈఓ లాంటి ఎగ్జామ్స్ అయితేంది, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ అయితేంది, ఆ ఎగ్జామ్స్ జరిగిన వాటి రిజల్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా, తొందరగా ఇస్తే మంచిది, వాటిపై సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచిదని నా ఆలోచన. అదేవిధంగా మన యొక్క జనార్దన్ కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అంటే మీరు దాన్ని 2 రకాలుగా కేటాయించాలి. మనకు 1.0, 2.0. ఇప్పుడు కరోనా 1.0, 2.0, 3.0 ఉంది కదా, మన బైక్లకు కూడా వర్షన్స్ వచ్చినట్టు ఈ టీఎస్పీఎస్ ఎగ్జామ్స్కి కూడా వర్షన్స్ వచ్చినాయి. 1.0 వర్షన్, 2.0 వర్షన్. అయితే ఈ 1.0 వర్షన్లో ఒక 3 ఉన్నాయి. వాటిని ఇంతవరకు ఏం తేల్చలేదు. సిడిపిఓ ఉంది, ఈఓ ఉంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఉంది. వాటి గురించి ఒక స్పష్టత రావాలి, అది ఇవ్వాలి. చాలా ఎగ్జామ్స్, కనీసం ఒక 20-30 ఎగ్జామ్స్ జరిగినాయి. వాటికి పరిస్థితి తొందరగా తెలిస్తే కొంచెం నిరుద్యోగులకు ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసిన వాళ్ళం అవుతాము. చెప్పండి. ఇంకొకటి, మనకి 2.0లో ఇప్పుడు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, టెక్నికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా ఒక స్పష్టత ఇవ్వాలి. ఆ స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఒక మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కేవలం మన యొక్క ఇప్పుడు అధికారంలోకి వచ్చి కనీసం 20 రోజులు కూడా కాలేదు, పిల్లలకి ఒక భరోసా ఇవ్వగలగాలి. ఒక సీఎం సార్ వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఒక 20 మందిని కలిసి ఒక 30 మందిని ఎంచుకొని ఆ సమస్యలు ఏమున్నాయి ఒక భరోసాని ఇవ్వగలిగితే ఇలాంటి మానసిక అంటే ఆధైర్యానికి కొంచెం వాళ్ళకు ఒక నింపిన వాళ్ళు అవుతారు అన్నట్టు. అయితే సార్, ఇప్పుడు అందరు కూడా బయట ఏమనుకుంటారు అంటే జనరల్గా ఇప్పుడు మనకు కేసీఆర్ గతంలో చెప్పినటువంటి ఒక భాష ఉంది. ఇప్పుడే పుట్టిన పిల్ల పరిగెత్తుద్దానే, పాల్లాగే పిల్ల పరిగెత్తుద్దానే, పరిగెత్తలేని పిల్లను రన్నింగ్ రేసులో పెడతారా అనే హుసేన్ మోటు లెక్క ఉరుకుద్దా అన్నారు. అయితే కొన్ని సందర్భాలలో మనం వీటిని కొన్ని సీరియస్గా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది ఈరోజు కొత్తది కాదు. ఎందుకంటే తెలంగాణ గడ్డకు అసలు అది ఈ శాపమో ఏదో తెలియదు, కానీ అటు నిజాం కాలం నుంచి కూడా మనకు ములికి ఉద్యోగాల గురించే వచ్చింది యువత. దాని తర్వాత మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల గురించే వచ్చింది 69 ఉద్యమం. తర్వాత మలిదశ ఉద్యమం ఉద్యోగాల గురించి, తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగాల గురించి మళ్ళీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా ఇలా ఉద్యోగాల గురించి. ఈ తెలంగాణ సమాజానికి, యువతకు, ఉద్యోగాలకు ఇది పెళ్లికి ఒక వధుకు వరునికి అయినటువంటి 3 ముళ్ళ బంధం అనేట్టు ఇలా తెలంగాణ యువతకు, ఉద్యోగాలకు ఒక 3 ముళ్ళ బంధం వాడు ఎవడేసిండు ఎట్టేసిండో మరి అది కాలశాపం ఏ దోషమో తెలియదు, కానీ అదైతే ఘోరంగా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టాలా, దాంతోపాటు ప్రజలకంటే నిరుద్యోగ యువతకి ఒక 20 సంవత్సరాలు డిగ్రీ అయిపోతుంటేనే డిగ్రీ లెవెల్లో ఇంటర్ లెవెల్లో తర్వాత ఏ ఎడ్యుకేషన్ లేదా ఎడ్యుకేషన్లో వాళ్ళకు అంటే ఒక కోర్సు లాంటిది అంటే బతకడానికి ఎలాంటి ఒక కోర్సు నేర్పిస్తే అంటే స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగం అంటే ప్రతి సంవత్సరం ఒక 3 నుంచి 4 లక్షల మంది అంటే విద్యార్థులు బయటకు వస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ సమస్య వల్లనే రీసెంట్గా ఒక విద్యార్థి అంటే తను అంటే ఇక్కడ అంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్ చేసి విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ స్కిల్లో ఏదో లేకపోవడం వల్ల ఏమైందంటే రీసెంట్గా నిన్ననో మొన్న జరిగిన విషయం ఏంటంటే తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తనకు అక్కడ అంటే వీసా రాలేదనో ఏదో అని అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉద్యోగం రాలేదనో తను ఆత్మహత్య చేసుకున్నట్టున్నది పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు అంటే ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కూడా కృషి చేస్తే బాగుంటుంది అని ఆలోచన అన్నట్టు. అది మాట్లాడే ముందు ఇంకొక 2 విషయాలు మాట్లాడదాం సార్. ఇక్కడ ఏమైంది సార్ అంటే ఇది చాలా మనము ఒక ఈ భూమి పోయినోనికి ఇక్కడ ఎమోషన్గా భూమి పోయినోనికి ఎంత బాధ ఉంటుందో ఇంట్లో కుటుంబంలో చనిపోయినోనికి ఆ క్షోభ అనేది అర్థమవుతుంది. ఇది ఒక్కళ్ళే ఇద్దరే అని అనుకోవద్దు. ఇది ఒక చావులు అనేటటువంటి చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ఇది సుమోటోగా తీసుకోవాల్సిన అంశాలు ఉంటాయి కొన్నిసార్లు కోర్టులు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఈ చావులకు దాని తర్వాత నిరుద్యోగత గురించి మాట్లాడతాం. ఈ చావులకు ప్రధానంగా 2 అంశాలు కారణమవుతున్నాయి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎందుకు అవుతున్నాయి సార్ అంటే ఇప్పుడు గత ఎగ్జామ్స్ పైన ఒక క్లారిటీ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేనిఫెస్టోలో మేము డేట్లు ఇచ్చినామని చెప్పింది. అది మనకున్నటువంటి అవగాహన ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా ఇస్తారనేటువంటి ఒక ఓపు ఉంది. 30 years దాటినాయి, మనకు సమాజం పైన ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళైనా 21, 23, 24 years వాళ్ళకి ఏంటంటే తొందరగా ఏ విషయంపై స్పష్టత ఒక నిర్ణయించుకోలేని భావం ఉంటుంది. ఇప్పుడు అదే ఇక్కడ జటిలం అయిపోతుంది సార్. ఎట్లా అవుతుందండి చెప్పనా, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ లైవ్లో ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గురించి ఇంకేదైంది తేలలేదు. ఒక్క నుంచే రిజల్ట్ అంటున్నారు, ఒక్క నుంచే రిజల్ట్ వద్దు అంటున్నారు. దాని గురించి కూడా ఒక అంశం మాట్లాడతాం. ఎందుకంటే దాని మీద కేసుకు ముందు పోయిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడున్న ఎగ్జామ్స్ అసలు ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు మరి కొన్ని ఎడిషన్ అయితే కంపల్సరీ జరగాలి సార్. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు వయసు వేస్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నారు. 2 లక్షలు అక్కడ ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వయసు అయిపోతున్న క్రమంలో అక్కడ ఎడిషన్స్ జరగాలి ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వము వాటికి ఎడిషన్స్ చేసి ఎప్పుడు ఇస్తుంది, లేదంటే ఇప్పుడు పిల్లలకు అందరికి ఆనే వచ్చింది గందరగోళం. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ నోటిఫికేషన్లను అన్నిటిని కూడా తీసుకుపోయి మళ్ళా ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో డేట్లలో ఇస్తారా? వాళ్ళు మార్చి నిన్ను డేట్లని ప్రకటించారు. మరి ఇప్పుడు మార్చికి ఎంత దూరం ఉంది? 3 నెలలు. 3 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల అయిపోతాయి. కేసీఆర్ పాలన ఇప్పుడు 10 ఏళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల మరి విద్యార్థులకు అక్కడనే వస్తుంది. ఇప్పుడు తక్షణం వీళ్ళు ఏంటంటే ఇది చాలా క్రిటికల్ అంశం. ఇది ఏదో ఆషమాషిగా నిరుద్యోగులు ఎమ్మటే వస్తారా నడిచే పిల్ల ఇప్పుడే వచ్చింది పసికూన కాదు. మీకున్నటువంటి ప్రయారిటీ అంశాలు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, విద్యుత్ సంస్థలు, ధరణిలో ఉన్నటువంటి లోపాలు కూడా ఒక తెలంగాణ సమాజానికి అత్యంత ముఖ్యమే. దానితో పాటు ఇవాళ యువత 40 లక్షల మంది నిరుద్యోగత యువత ఉంది. వీళ్ళు ఇలా ఉద్యోగాలు చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి తెలంగాణ సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాల్సినటువంటి వాళ్ళేమో లైబ్రరీలలో కూర్చుంటున్నారు. అసలు ఉద్యోగాలు పనిచేసి మనవరాలను ఎత్తుకొని హాయిగా కూర్చోవాలనుకునేటటువంటి వాళ్ళేమో ఇవాళ వాళ్ళు సద్దులు తీసుకోవట్లేరు సార్. హాస్పిటల్ ఏదైనా నువ్వు ఆఫీసుకు పోతే వాళ్ళు మందులు షుగరు, బీపీ, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మెడల నొప్పులు, నెక్కులు వీళ్ళు సద్దితో పాటు వీటిని మూట కట్టుకొని పోతున్నారు. పెళ్ళాన్ని ఈ మూట కట్టినవంటే నాకు సద్ది మూట, మెడిసిన్స్ మూట అనే పరిస్థితి. అలాంటి వాళ్ళు పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులకు ఉద్యోగాలు రావాలి. వీళ్ళు తెలంగాణ ఇంకా ఆర్థికంగా బలోపేతం కావాలి, తెలంగాణ శరవేగంగా పరిగెత్తాలి అంటే ఖచ్చితంగా దీన్ని అత్యంత ప్రయారిటీగా తీసుకొని దీని మీద ఎలాంటి డిలే చేయకుండా ఈ ప్రభుత్వము బోర్డు ఒక టీఎస్పీఎస్ఏ కాదు, ఇప్పుడు మనకు 4-5 బోర్డులు ఉన్నాయి సార్ రిక్రూట్మెంట్లకు. ఏంటంటే ఒక టీఎస్పీఎస్సీ, తర్వాత డిఎస్సి, గురుకుల బోర్డు, ఈ అన్నిటి ప్రక్షాళన చేస్తేనే వ్యవస్థ ముందుకు సాగుతుంది. తను మన అంటే జనార్దన్ ఏమంటున్నాడు అంటే ఒక అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వ్యక్తులలో ఏమంటుందంటే ఒక విద్యా వ్యవస్థ వాటి సమాజానికి ఏమి కావాలి అని ఇక్కడనే వాళ్ళకు నేర్చుకునేటప్పుడే కోచింగ్ పోయినప్పుడే ఇక్కడ అనేక విషయాలపైన, పాలిటీ పైన, హిస్టరీ పైన, సోషాలజీ పైన, సబ్జెక్టుల పైన ఒక వ్యవస్థ పైన మాకు ఇక్కడ అంటే వాటి పైన ఒక అవగాహన వస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల పరిపాలన ఎలాంటి లోపాలు ఉండవు.
తొందరగా నియామకాలు చేపడితే అనే విషయాన్ని స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా అయితే పాత నోటిఫికేషన్ గ్రూప్ 1 చూసుకుంటే మనకు 503 పోస్టులు, తర్వాత అలాగనే గ్రూప్ 2 చూసుకుంటే 773-76 పోస్టులు ఉన్నాయి. అదే గ్రూప్ 3 తీసుకుంటే ఒక 1500 పోస్టులు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వచ్చిన పోస్టుల్ని అలానే ఫిల్ చేస్తారా, లేకపోతే వాటి కలిపి అన్న యాడ్ చేసి ఇస్తారన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. ఇంకా పోస్టులు పెంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి ఇప్పటికే మనకు 2015 నుండి 14 నుండి అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇప్పటివరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ నింపలేదు. దీనివల్ల సమస్య కూడా ఉంది, పరిపాలన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మంచి మంచి మేధావులు లేరు. అంటే ఎక్కువ అంటే చదువుకుని వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అంటే పరిపాలన స్పష్టమైన అవగాహన లేకపోవడము లోపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ పోస్టులు ఇచ్చి తొందరగా నియామకం చేపడితే పరిపాలనలో ఎలాంటి లోపాలు ఉండకుండాయని నేను అనుకుంటున్నాను అన్నట్టు నా ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క 1000 పోస్టుల దాకా గ్రూప్ 1 ఒక 1000 పోస్టుల దాకా, గ్రూప్ 2 ఒక 2000 పోస్టుల దాకా, గ్రూప్ 3 ఒక 3000 పోస్టులు పెంచితే బాగుంటుందని నా ఆలోచన. పెంచి రీనోటిఫికేషన్స్ ఇచ్చి కొత్త వాళ్ళకి ఛాయిస్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇది మీ యొక్క ఆలోచన ఎలా ఉంది సార్? ఇప్పుడు అది రీనోటిఫికేషన్ చేస్తే టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు రీనోటిఫికేషన్ చేసినాక ఏంటంటే ఇప్పటికి ఆల్రెడీ చదువుకున్న రీనోటిఫికేషన్ చేస్తాం. ఇప్పుడు నువ్వు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తావు. ఇప్పుడు వాళ్ళకి ఎమ్మటి ఎగ్జామ్ పెట్టలేవు కదా, ఒక 6 నెలలు టైం పడదు. 6 నెలలు టైం ఇస్తావు. మరి ఇప్పటి నుండి చదువుకున్న అభ్యర్థులు అశోక్ నగర్లో చదువుకోవడానికి వాళ్ళ తల్లుల పుస్తకాలు అమ్ముకొని, అక్క చెల్లెల కాడ డబ్బులు తెచ్చుకొని, కుటుంబంలో ఉన్నటువంటి బంధుత్వాల దగ్గర డబ్బులు తెచ్చుకొని ఉన్నారు. ఇప్పటికి లాస్ట్కి ఎగ్జామ్స్ కరెక్ట్ పెడితే ఈ పాటికి రాసి వెళ్ళిపోయేటోళ్ళు. ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ సంసిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని ఇంకా 5 నెలలు ఆపినప్పుడు సామాజిక అంశాలు తలెత్తుతాయి. ఎప్పుడైనా నోటిఫికేషన్కు పోస్టులు యాడ్ అవుతాయి, కానీ రీనోటిఫికేషన్ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే టెక్నికల్ ప్రాబ్లం. అదే చెప్తున్నాం, ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి నోటిఫికేషన్ గందరగోళం కావద్దు. ఈ రోజు చనిపోతున్నాయి ఇలాంటి వాటి వల్ల విషయం స్పష్టంగా తెలవాలనే ఉద్దేశంతో మీకు చేయడం జరుగుతుంది. అట్లా ఉన్న నోటిఫికేషన్ తొందరగా డేట్స్ ఇస్తే ఒక 4-5 నెలలు టైం ఇచ్చినా ప్రిపేర్ అవుతారు. కొత్త నోటిఫికేషన్ ఆల్రెడీ మీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలపై క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఏం ఉద్యోగాలు నింపుతున్నాం, లేకపోతే ఈ ఉద్యోగాలు లేకపోతే ఎలాంటి ఉద్యోగాలు నింపడానికి ఆస్కారం ఉంది. ఎక్కువ తొందరగా డిఎస్సి లాంటి మెగా డిఎస్సి నిర్వహించాలని అనుకుంటున్నారు. ఎక్కువ విద్యార్థుల నుంచి మెగా డిఎస్సి కోసం చాలా పోరాటాలు జరిగినాయి. చాలామంది డిఎస్సి అంటే మన తెలంగాణ సమాజంలో ఇప్పటివరకు కనీసం అంటే డిఎస్సి కోసం అంటే డిఏడ్ చేసిన వాళ్ళు అయితే బిఎడ్ చేసిన వాళ్ళు అయితే కనీసం దాదాపుగా 15 లక్షల మంది ఉంటారు. వీళ్ళు దాదాపుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకసారి నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా నింపలేదు. ఏదో గురుకుల పోస్టులు నింపారు, బాగానే నింపారు, అది ఓకే. కానీ డిఎస్సి కోసం చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు కొంచెం ఏదో మార్పు చేసుకుని ఇంగ్లీష్ కూడా చదువుతున్నారు. రీసెంట్గా ఒక పెద్ద నోటిఫికేషన్ ఇస్తే వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారని ఒక ఆలోచన నాది. నిరుద్యోగులకు కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. డిఎస్సి పైన మీ యొక్క అవగాహన మీ యొక్క ఆలోచన చెప్తే బాగుంటుంది. ఒకప్పుడు సార్, ఇప్పుడు గతంలో ఒక 10 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం జరిగింది సార్ అంటే, మనకు అసలు ఊళ్ళో లేకపోతే బీఈడి చేసిన వాళ్ళకి పిల్లనిచ్చేటోళ్ళు. ఏం చేసిన అంటే బీఈడి చేసిన అంటే పిల్లనిచ్చేటటువంటి వాళ్ళు. అలాంటి నానుడి తెలంగాణ పల్లెల్లో ఎక్కువ ఉంది. కాబట్టి ఆ డిఎస్సి అనేటటువంటి ఈరోజు ప్రైవేటు పాఠశాలలు ఎక్కువైనాయి. ఆ పాఠశాలల నుండి గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మూతపడ్డాయి. ఈ మూతపడ్డ స్కూళ్ళు మళ్ళీ తెరుచుకోవాలి. బార్లెట్టా మూతపడుతున్నాయి బెల్ట్ షాపులతో. అవి జరగాలంటే మెగా డిఎస్సి రావాల్సిందే. ఆ మెగా డిఎస్సి కొరకు ఖచ్చితంగా ఏంటంటే అవకాశాలు ఉన్నాయి స్కూళ్ళు. డిఎస్సి వలన ఏమవుతుందంటే మనం స్టేట్లో అంటే భారతదేశంలో అక్షరాస్యులు మనము బీఆర్ తర్వాత మనమే ఉన్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థను మార్చాలంటే కేవలం అంటే టీచర్స్ ద్వారానే. టీచర్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ని బాగా ఇంప్లిమెంట్ చేయండి, ఒక వ్యవస్థను రూపొందించండి. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కావాల్సింది ఏంటి? విద్య ఒకటి, వైద్యం ఒకటి. ఈ రెండింటిని అంటే స్పష్టంగా నిర్వహించగలిగితే ఏమైందంటే ఇక్కడ మనకు విద్యా వ్యవస్థ స్పష్టంగా ఉంటే ఏమైందంటే స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ జరగడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కువ రారు, అభ్యర్థులు రారు. వాళ్ళ యొక్క పనితనంతో వాళ్ళ యొక్క సామర్థ్యంతో కొత్త వ్యవస్థ నిర్మించుకొని బతకడానికి కావాల్సిన ఆలోచన విధానాలు వస్తాయి. కాబట్టి ఏమంటున్నామంటే ఒక డిఎస్సి లాంటి మంచి ఒక నోటిఫికేషన్ ఇస్తే దాంతోపాటు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా సరిదిద్దాలని నా ఆలోచన అన్నట్టు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేటువంటిది ఇలా ప్రైవేట్ పాఠశాలలే ఉన్నాయి. ఆ ప్రైవేట్ పాఠశాలల్లో ఏం లేదు, నీకు సామాజిక అంశాలు, సామాజిక స్పృహ ఉండదు. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే రిజల్ట్ రాగానే ఉంటుంది, వాటిని అసలు ఫస్ట్ వాటిని బ్యాన్ చేయాలి. 1-1-1-1 2-2-2-2 3-3-3 అనేది వస్తాయి. ఆ యాడ్లకు అలవాటు అయిపోతారు. పిల్లగాడేమో
ర్యాంక్ రావాలి. రేపు ఏమన్నా పెళ్ళాన్ని సాదుకోలేకపోయినా కానీ పెళ్ళం ఏమంటే కేసు పెట్టిందంటేనే అప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతారు. ఇలా వాని కుటుంబ పరిస్థితిని వాడు రేపు పెద్దగా అయ్యి ఉద్యోగం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నాక కనీసం ఒక పెళ్ళం నుంచి వచ్చినటువంటి ఒక ఒత్తిడిని కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో దిగజారుతున్నటువంటి సమాజం. కాబట్టి ఇలా గవర్నమెంట్ ఉద్యోగం స్కూల్ నుండి ఏమవుతుందంటే ఒకటి ఇంక్లూజివ్నెస్ వస్తుంది సార్. అందరు పిల్లలు వస్తారు స్కూళ్ళకి. ఏంటంటే అన్ని కులాల వాళ్ళు వస్తారు. అన్ని కులాల వాళ్ళు వచ్చినప్పుడు కలిసి ఉంటారు. ఒకటే ఊరు. ఒక పండుగ అయిందనుకో, అరే పార మా దోస్తు కానీ ఇంటికి అంటాం. ఒక రెడ్డి వాళ్ళ ఇంటికి ఒక మాలలో పొరగడు పోతాడు, ఒక మాదిగోళ్ళ పొరగడు, ఒక డక్కలోళ్ళ పొరగడు, సకల కులాలు పోతాయి. వాళ్ళు ఇట్లా ఏంటంటే ఊళ్ళల్లో అనేటటువంటి సామాజిక బంధుత్వాలు పెరుగుతాయి ఆ ఊళ్ళల్లో అలాంటివి జరిగితే. అందుకే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో పోయినాక ఈ బంధుత్వాలు గిందుత్వాలు ఏమి ఉండవు, ఏవి ఉండవు. కర్ర బొమ్మలు చెక్క బొమ్మలు నిర్మల్ బొమ్మలు వచ్చి ఆడ ఉంటాయి. అదైతే నిజమే. అయితే ఏమంటున్నామంటే విద్యా వ్యవస్థని అంటే మంచిగా ఒక నిర్మాణాత్మకంగా నిర్మించాలని, ఈ వ్యవస్థలో విద్యా వ్యవస్థ ఉంటేనే సమాజం, తెలంగాణ సమాజం అనేది ముందుకెళ్తుంది. తెలంగాణ సమాజం మళ్ళా వెనక్కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి విద్యా వ్యవస్థ కోసం అంటే ఒక నెల రోజులలో మనకు తెలంగాణ బడ్జెట్ రావడం జరుగుతుంది. విద్యా కోసము, విద్యా వ్యవస్థ కోసము, ఆరోగ్య వ్యవస్థ కోసము ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించాలని నా యొక్క డిమాండ్. ముఖ్యంగానైతే అలాంటి లోపాలు ముఖ్యంగా మనకు నిరుద్యోగుల సీఎం సార్కి ఏం చెప్తున్నామంటే టీఎస్పీఎస్ ప్రక్షాళన చేపట్టాలి. ఈ ప్రక్షాళన చేపట్టేటప్పుడు మనకు ముఖ్యంగా ఎలాంటి అవకతవకలకు పాల్పడినటువంటి వ్యక్తిని చైర్మన్గా నియమించాలి. ఆ సభ్యులను కూడా ముఖ్యంగా మనకు ఎలాంటి రాజకీయ కోణంలో లేనటువంటి వ్యక్తులను నియమించాలని చెప్తున్నాడు. అంతేకాకుండా ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేటప్పుడు పేపర్ సెట్ చేసే అంటే ప్రొఫెసర్స్ మంచి వ్యక్తులను నియమించాలి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని, ముఖ్యంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఆ క్వశ్చన్ విధంగా తయారు చేసినప్పుడు కీలో ఎలాంటి తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు లేకున్నటువంటి విధానం చూసుకోవాలి. ముఖ్యంగా ట్రాన్స్లేషన్లో కూడా ఎలాంటి తప్పులు లేకుండా, ముఖ్యంగా ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ప్రధాన సమస్య ఏమవుతుందంటే ఆల్ టికెట్స్. ఈ ఆల్ టికెట్స్ పైన ఫోటో వస్తే బాగుంటుంది, అంటే ఒక అభ్యర్థికి పూర్తి సమాచారం వస్తే బాగుంటుందని నిరుద్యోగులతో చాలా నాకు అంటే కాల్స్ వచ్చడం, రావడం, మెసేజ్ చేయడం, ఇలాంటి సమస్యలపై స్పందించడం, చెప్పండి సార్ అనడము. ఆ సమస్య వలన ఈరోజు అంటే ఫోటో లేకపోవడం వల్ల, ఈ తంబు అలాంటి విషయాలు లేకపోవడం వల్ల పేపర్స్ అనేవి ఏమవుతున్నాయంటే కేసుల పాలు అవుతున్నాయి. ఈ కేసుల పాలు కావడం వల్ల ఒక వ్యవస్థ 4-5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఈ ఉద్యోగం కోసం వెయిట్ చేసి ఏం చెబుతుందంటే వీళ్ళన్న ప్రచండ నిరుద్యోగానికి ఎక్కువ గురి కావడం జరుగుతుంది. తర్వాత పట్టణ నిరుద్యోగానికి గురి కావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ పరిస్థితులు అట్లా ఉన్నాయన్నట్టు. కాబట్టి మేము ఏమంటున్నాయి, ఎగ్జామ్ పేపర్లో లోపాలను సరిదిద్దాలి ఫస్ట్. ఓకే, ఆ లోపాలు లేకుండా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ నియామకం చేపట్టండి. నెక్స్ట్ ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్పై క్లారిటీ ఇవ్వండి. ముఖ్యంగా క్లారిటీ ఇస్తే ఏమవుతుందంటే నిరుద్యోగులకు కొంచెం ఒక ఆసర కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈరోజు అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఈరోజు నిరుద్యోగులు అందరూ కలిసి గ్రూప్ 4 రిజల్ట్ గురించి, AEE అంటే దాని గురించి ధర్నా చేయడం జరిగింది. ఒక వ్యవస్థ బయటికి రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు. కాబట్టి ఆ విషయంపై, అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్న 2 లక్షల ఉద్యోగాలపై కూడా చర్చ జరగాలి. తొందరగా ఆ నియామకాలు ఏం చేపడుతున్నారు, అంశాలు ఏంటి, ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో రూపొందించినటువంటి అంటే ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు కూడా ఈ విషయంపై స్పష్టమైన వివరణిస్తే బాగుంటుంది నా ఆలోచన. ముఖ్యంగా ఇలాంటి సమస్య ముందుకు రాకుండా అంటే నిరుద్యోగులు ఇలాంటి సమస్యకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. భరోసా కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని నా యొక్క అభిప్రాయము. ఇంకొకటి ఏం సార్ అంటే ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ఏంటంటే మనం క్వశ్చన్ పేపర్లో చూసినాం గతంలో. ఇప్పుడు టీఎస్పీఎస్సీ మొన్న ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో దాని తర్వాత ఒక విధానాన్ని ప్రకటించింది. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ని ఏ విధంగా కండక్ట్ చేస్తామని. ఒక 50,000 లోపు అప్లికేషన్స్ వచ్చినటువంటి ఏ ఎగ్జామ్కైనా టెక్నికల్గా మీరు సాఫ్ట్వేర్ బేస్డ్ ఎగ్జామ్కి పోతున్నారు. అది NTA తోటి ఒప్పందం చేసుకొని చేస్తున్నారు. ఈడ దాదాపు ఎగ్జామ్స్ ఏమవుతున్నాయంటే చాలామందికి ఈరోజు AEE కానీ, AE కానీ, EO కానీ మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక మనకు ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏం జరగాలి సార్ అంటే వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ని తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అవుతున్నారు, ఏ సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తున్నారు, క్వశ్చన్ పేపర్లు చేయడానికి, వీటన్నిటికీ టీఎస్పీఎస్సీ వాడేటటువంటి సాఫ్ట్వేర్స్ ఏంది అనేది ప్రతి ఒక వ్యవస్థ ఈ ఒక డిపార్ట్మెంట్ ఒక సాఫ్ట్వేర్ను కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ని నడపాలనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వీటికి అక్రిడేషన్ ఇచ్చేటటువంటి
ఆడిట్ చేసేటటువంటి గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలతోటి ఆడిట్ చేయించినటువంటి ఒక రిపోర్ట్ని బయటికి పెట్టాలి. ఒక సోషల్ ఆడిట్ కూడా జరగాలి. దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల దగ్గర దీన్ని డెమాన్స్ట్రేషన్ జరిగి ఈ సాఫ్ట్వేర్ అనేది సెక్యూరు, దీనికి వైరస్ ఇవన్నిటి కూడా హ్యాకింగ్ చేయలేము అనేటువంటి ఒక సర్టిఫికేషన్ జరగాలి. ఈరోజు ఇది ఒకటే, నీకు టెక్నికల్గా ఎగ్జామ్ రాసినాక పోయినాక టెక్నికల్గా జరుగుతుంది ఏందంటారు. కానీ ఈరోజు ఆర్బీఐను గవర్నమెంట్ ప్రభుత్వాలను కూలగొట్టేటువంటి హ్యాకర్స్ వచ్చేసిర్రు. కానీ అలాంటప్పుడు ఈ పేపర్లను హ్యాక్ చేయడం అనేది పెద్ద విషయం కాదు కదా. దీని పట్ల కూడా ఖచ్చితంగా ఈ టెక్నికల్ విషయాన్ని అడ్రస్ చేయకుంటే ఇప్పుడు ఒక లోపం జరిగిందని ఇంకో దానికి వచ్చినాం, ఇంకో దాన్ని మనం ముందే అడ్రస్ చేసుకోకుంటే ఏంటంటే ఎప్పటికి ఇదేనా, ఒకటి జరిగినాక ఇంకోసారి మళ్ళీ ఆన్లైన్లో చేసేళ్ళారా. గురువారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, మనకు సివిల్స్లోనే చేసిర్రు, ఐఎన్ఏ టెక్నాలజీని తెచ్చుకొని ఒక 10 లక్షలు. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎంత, కొన్ని తర్వాత వచ్చినాక దానికి ఉండేటువంటి ఆదాయాలు దాన్ని బట్టి ఒకరోజు ఎగ్జామ్ వస్తే ఒక 2 నెలల జీతం కాదని పెట్టి డబ్బులు పెట్టి తెచ్చుకునేటటువంటి వాళ్ళు టెక్నికల్కి కూడా వేలు వెతుకుతారు. కాబట్టి వాటికి కూడా ముందు అడ్రస్ చేయాలి. ఇక ఇలాంటి సమస్యలు ముఖ్యంగా అంటే ఎక్కువ వ్యవధిలో ఉండకుండా, ఎందుకంటే ఇప్పటికీ వ్యవస్థనే నాశనం అయిపోతుంది. ఒక 10-20 సంవత్సరాలుగా అంటే ఈ వ్యవస్థలో ఉంటున్నారు చాలామంది. ఇప్పటికి కూడా అశోక్ నగర్లో 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 40-45 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఇంకా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి సొసైటీలోకి వస్తే అశోక్ నగర్, చిక్కడపల్లి ఇలాంటి ఏరియాకి వస్తే ఈ వ్యవస్థ కనబడుతుంది. ఇలాంటి లోపాలు జరగకుండా నిర్వహిస్తే బాగుంటుందని మా ఆలోచన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి సార్, ఇక్కడ నిరుద్యోగిత అనేది మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, గవర్నమెంట్ రిపోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇలా 15% నిరుద్యోగిత ఉన్నటువంటి తెలంగాణ సమాజం. దానిని ఎలక్షన్ జరిగేటప్పుడు దాని గురించి సీరియస్గా గాంధీ భవన్లో ఉన్న కానీ మిగతా పార్టీలు అన్నిటితో డిస్కషన్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక ముందడుగు వేసేసి ఏం చేసిరంటే ఈ ఒక నిరుద్యోగిత అనేటటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాలతోటి పోసా ఇది ఒక చిన్న పార్ట్. ఇలా గవర్నమెంట్ ఒక 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, 30 లక్షల మందికి ఇవ్వలేరు కదా. కాబట్టి ఏంటంటే దీనికి ఒక మనకు స్కిల్ డెవలప్మెంట్, వీటి విద్యా వ్యవస్థలోనే వాళ్ళు పీజీలోనే ఉన్నప్పుడు యూజీలోనే ఉన్నప్పుడు వస్తున్నటువంటి కంపెనీలతోటి కొలాబరేట్ అయ్యి వాటితో అనుసంధానం చేయించి వీళ్ళకు ఉద్యోగిత కల్పాల వైపుకు వెళ్ళాలి. ఇంకొకటి ఇక్కడ మనం ఇచ్చేది నీళ్లు నిధులు అన్నిటి కరెంటు అన్ని సబ్సిడీలు మనం ఇస్తాం, ఉద్యోగాలు వేరే వాళ్ళు తీసుకొని పోతారు. ప్రైవేట్ సెక్టార్లలో సామాజిక రిజర్వేషన్లని ఎంతోమంది ఉన్నటువంటి ఉద్యమకారులు ఒక గత 60 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, కానీ అది రావట్లేదు. కానీ సామాజిక రిజర్వేషన్ కాకుండా ఒక స్థానిక రిజర్వేషన్ వైపు కాంగ్రెస్ ముందడుగు వేసింది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మరణాలన్నిటికీ కారణం ఏం సార్ అంటే ఇప్పుడు గత నోటిఫికేషన్ల పరిస్థితి ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి క్యాలెండర్ వల్ల వచ్చిన చిక్కుముళ్ళు. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఏదైతే ఏంటంటే ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు మేమేమంటున్నామంటే టీఎస్పీఎస్సీ వాళ్ళను క్లియర్గా మీకు ఒక పిక్చర్ చెప్పగలదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాలు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు అంటే పంచవర్ష ప్రణాళికలు, ఎగ్జామ్లు వచ్చినప్పుడే నోటిఫికేషన్లు, ఈరోజు వస్తే మళ్ళీ ఎలక్షన్ల వరకు అనేటటువంటి దానికి ఎడిషన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకు కొత్త వాళ్ళకి అప్లై చేయించడం ఇలాంటి ఆస్పిరేషన్స్ ఉండేది. కానీ ఇప్పుడు క్యాలెండర్ ప్రకటించారు కదా, యూపీఎస్సీలకు అన్నారు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఆల్రెడీ స్టాగ్నేట్ అయినటువంటి, మీరు ముందే చెప్పారు కొంత ఏజీ వయోభారం ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇక్కడికి రావచ్చు. పిల్లలు అయినాక కూడా మనం చాలా సందర్భాలలో చూస్తున్నాం, తండ్రి కొడుకు తల్లి బిడ్డ అందరు ఉద్యోగాలు ఒకటేసారి వచ్చినాయి అనేటటువంటి. గ్రూప్ 1 ఎగ్జామ్ ఫిలిమ్స్ రాసినప్పుడు ఒక తల్లి ఒక మదర్ రాసిన పరిస్థితి, అంతేకాకుండా ఎస్ఐ ఎగ్జామ్ కూడా ఒక తల్లి ఒక కూతురు రాసిన పరిస్థితి ఉన్నట్టున్నట్టున్నది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక సాక్రిఫై చేసిర్రు తెలంగాణ ఉద్యమంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు. అలాంటి వాళ్ళను పోస్టులు పెంచి ఎలగొట్టేసేయాలి. కొత్త జనరేషన్ ఈ 2-3 ఏళ్ళ అయిన వాళ్ళు ఇప్పుడు అయిన వాళ్ళు వాళ్ళు ఏది ఉంటుందంటే ఇంకా నోటిఫికేషన్స్ వస్తున్నాయిగా, వీళ్ళకి ఇంకా ఏజ్ ఉంటుంది కదా. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ ఉంది కాబట్టి దాంట్లో వీళ్ళని ఎలగొట్టేసేయాలి. అలాంటి ప్రాబ్లమ్స్ క్యాలెండర్ వల్ల రావట్లేదు, అలాంటి ఒత్తిళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేదు. ఫస్ట్ దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడున్న నువ్వు బోర్డుకు ఖచ్చితంగా కొంత టైం పడుతుందండి, ఎందుకంటే అది టెక్నికల్తో విషయం. ఈరోజు మనం పరిగెత్తినట్టు చేసినట్టు టెక్నికల్ అంశాలనే ముందుకు పడవు. అట్లా ఉరికి చేసారు కాబట్టి నోటిఫికేషన్ అని కోర్టు మెట్లు ఎక్కినాయి. కాబట్టి ఇప్పుడు విద్యార్థులకు కూడా మేము ఎమ్మటే చేస్తామని కాకుండా ఒక నెల జనవరి ఎండింగ్ వరకు మేము చేస్తాం. ఇప్పుడు చైర్మన్ రిజైన్ చేసిర్రు, గవర్నర్ మేడం ఏమన్నది మీరు దాని బాధ్యులు కాకుండా ఒకటేసారి తప్పుకొని పోతే ఎట్లా, ఇప్పుడు దొంగ ఫైళ్ళని సంకలు పెట్టుకొని నేను రిజైన్ చేసిపోతున్నాను పోతే ఎట్లా, ఒక బాధ్యతాయుతంగా వెళ్ళండి, మీరు చేసిన దానికి బాధ్యులు ఎవరని అడిగింది. కాబట్టి కొంత సత్కారం జరుగుతుంది, కొంత కాలయాపన జరుగుతుంది, అది 1 మంతే. దానికి కూడా ఒక 1 మంత్లో మేము చేస్తాం, దీనికి మేము ఈ విధంగా చేస్తున్నాం, వచ్చే నోటిఫికేషన్లు ఇవి ఉన్నాయి, ఇట్లా ఉన్నాయని వాళ్ళు వచ్చేసి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఒక అడ్రస్ చేసేసి మొన్న మనకు రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పారు. అట్టనే ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒక డెలిగేషన్ పంపించాలి. ఎందుకంటే 3 చనిపోవడం అనేటటువంటి మామూలు విషయం కాదు, ఒక వ్యక్తి మరణం అనేటువంటి అంత సహజమైనటువంటిది కాదు.
కాబట్టి ఇలాంటివి జరగొద్దంటే ఒక డెలిగేషన్ అశోక్ నగర్కి రావాలి, వీళ్ళతోటి చర్చలు ప్రారంభించి మేము ఇది చేస్తున్నాం. ప్రజెంట్ ఏం లోపాలని ఆ లోపాలను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితులు ఎలా. ఇంకొకటి ఏమవుతుంది సార్ అంటే ఏపీ వాళ్ళకు గతంలోనే నోటిఫికేషన్స్ వచ్చినాయి. అక్కడ గౌతమ్ సవాంగ్ గారు ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తున్నారు, టకాటక అయిపోగొడుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళకి ఏమవుతుందంటే వచ్చే నోటిఫికేషన్లు ఏంటి, ఇప్పుడు లైబ్రరీలకు పోతే ఇక్కడ అశోక్ నగర్లో ఒక 300 లైబ్రరీలు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు, కొత్త ప్రభుత్వం వచ్చినాక వస్తారు అనుకున్నారు, అలుగు నిండాక షాపులు వచ్చినట్టు వస్తాయి, కొత్త ప్రభుత్వం రాగానే అనుకుంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా రాకుంటే ఏంటంటే అసలు ఒక మీమాంస, ఈ ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా, ఈ బోర్డు ఏంది, ఒక ఇటువంటి సామాజిక స్పృహ లేనటువంటి అభ్యర్థులైనా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అయినా ఉంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వము వీటిపై కొంత లేట్ అవుతుంది కాబట్టి వచ్చి ఖచ్చితంగా ప్రతి అంశం పైన ఒక 2-3 గంటలు ఒక మీడియా ముందుకు వచ్చి ఈ విషయాలపైన ఒక్కొక్క అంశం పైన మేమైతే ఏవైతే చర్చించినామో ఈ అంశాలే కాకుండా చాలా ప్రధాన అంశాలు ఉన్నాయి, కానీ అంత టైం లేదు కాబట్టి వీడియో ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పటికే గంట దాటినట్టున్నది వీడియో. కాబట్టి ఇక చాలా విషయాలపైన స్పష్టత తీసుకొని తొందరగా నిర్ణయాలు తీసుకొని ఒక రోజు ఒక మీటింగ్ పెట్టుకొని జస్ట్ అంటే ఒక 31st లోపు చేసుకుంటే ఏమైందంటే మనకు కూడా నిరుద్యోగులకు క్లారిటీ ఇస్తుంది. ఇప్పటికే ఒక 20 రోజులకు అయిపోయినట్టున్నది, అయిపోయింది. గవర్నమెంట్ వచ్చి ఒక 18 రోజులు 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు. కాబట్టి తొందరగా నిర్ణయాలు తీసుకొని మేమేమంటున్నామంటే నిరుద్యోగుల వల్లనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి నిరుద్యోగ సమస్యను మీ ముందు పెడుతున్నాము. ఈ యొక్క సమస్యను ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అంటే ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఇక్కడ మీకు ముగ్గురే కనిపిస్తున్నారు, మానసికంగా కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయినారు వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి మానసికంగా చనిపోయారు. అలాంటి పరిస్థితి రాకుండా తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలంటే వీటిపైన స్పష్టమైన వివరణ మన సీఎం సార్ గారు ఇస్తే చాలా మంచిది. ఇదేదో మనం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చడో వాళ్ళ పైన ఒక బాణం గురిపెట్టడో కాదు రేవంత్ రెడ్డి. అది కాబట్టి ఎందుకంటే నేను కూడా ఈ యొక్క ప్రభుత్వం కోసము అంటే మార్పు జరగాలని, తెలంగాణ సమాజంలో మార్పు జరగాలని అంటే నేను ఒక తెలంగాణ సమాజంలో కొన్ని పుస్తకాలు రాసిన. ఇప్పటివరకు నా పేరు మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితేంది, తెలంగాణ చరిత్ర అయితేంది, తెలంగాణ సమాజం సంస్కృతి అయితేంది. ఆ పుస్తకం అయితే 2 లక్షలు దాకపోయింది. ప్రతి ఒక్క నిరుద్యోగ దగ్గర ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని చదివినవాడిని. తెలంగాణ సమాజంలో కులాలు ఎలా ఉన్నాయి, వాటికి ఆవిర్భావం ఎలా జరిగింది, మతాల ఆవిర్భావం ఎలా జరిగింది, ఎలాంటి నిరుద్యోగ సమస్య ఉంది, ఆ విషయాలపైన స్పష్టత తెలిసినవాడిని. కాబట్టి మార్పు జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క టీఎస్పీఎస్ ప్రక్షాళన చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నాను. అంతేకాకుండా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఓటు వేసిన వ్యక్తిగా నేను ఒక డిమాండ్ కూడా అడుగుతున్నాను ముఖ్యంగా. కాబట్టి తొందరగా ఈ యొక్క ప్రక్షాళన కోసం ఏ అయితే అంశాలు ఉన్నాయో ఆ అంశాలను ప్రస్తావించాలని మనకు సీఎం సార్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.